హాయ్ హలో నమస్తే నేను మీ తమన్నా సింహాద్రి. నన్ను బిగ్ బాస్ సీజన్ 3లో చూసుంటారు కొంతమంది. మరి కొంతమంది 2019లో ఒక సెన్సేషన్ రికార్డ్ అండి. ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే పోటీ చేయడం అనేది అది ఒక రికార్డ్ అండి. సో ఈ రకంగా నేను చాలామందికి పరిచయం. విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారు ఉద్యమకురాలుగా ఆ రకంగా కొంతమంది నన్ను గుర్తిస్తుంటారు. అది మెగా ఫ్యామిలీ భక్తురాలుగా అలా కొంతమంది గుర్తిస్తుంటారు. సో ఇవన్నీ ముందుకు తీసుకుని నాకున్న గుర్తింపుతో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న బాధలను నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన పుత్రుడైన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగితే మన పిచ్చజనం నమ్మి అదే జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఆయన ఇచ్చిన ఛాన్స్కి ఆయన మన రాష్ట్రాన్ని నాశనం చేసేసారండి. మనకు ఒక క్యాపిటల్ ఎక్కడో చెప్పుకోలేని దుస్థితి మనది. రోడ్లు ఎంత హీనంగా ఉన్నాయి. మొన్న రాజమండ్రి భీమవరం అట్లా గోదావరి జిల్లాలో వెళ్ళి చూశానండి. మరి ఆయనకి ఏం పగవు నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశాన్ని సర్వనాశనం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ తీసుకుని నేను ప్రజల్లోకి వెళ్తూ ఏ నాయకుడి వల్ల ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఇంత హీన స్థితిలో ఉందో ఆ నాయకుడికే నేను వ్యతిరేకతగా పోటీ చేయాలని చెప్పి నేను పులివెందులలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ అయిపోతున్నానండి. నా ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి అంతే. ఈ వైసీపీ పాలన అణిచివేయాలని చెప్పి నేను ముందుకు వచ్చాను, ప్రజల్లోకి వచ్చాను. అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పోయినసారి మంగళగిరిలో నారా లోకేష్ గారిని టార్గెట్ చేశాను. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నాను. నేను ఎవరిని టార్గెట్ చేశానో దీని ఎవరు తగ్గేదల్లో వాళ్ళు ఓడిపోతారు. దిస్ ఇస్ మై తమన్నా గోల్డెన్ లెగ్. నేను జనసేన టికెట్ ట్రై చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆదిస్తే జనసేన నుంచి పోటీ చేస్తాను. ఆయన టికెట్ ఇవ్వకపోయినా సరే నేను మాత్రం ముందుకెళ్ళేదే. నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదు. స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తే నేను ముందుగా జగన్ కాన్స్టిట్యున్సీ పులివెందుల నుంచి పోటీ చేస్తాను. అవనిగడ్డ అండి. అవును, మా కాపు సామాజిక వర్గం అవనిగడ్డలో ఎక్కువ ఉంది, విజయవాడలో కూడా ఎక్కువే ఉంది. అయినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు నా టార్గెట్ కాబట్టి నేను ఆయన పులివెందుల ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అదే ఉందండి. ఆయన ఏమి ఎవరంటే అయితే ఉంది. నేను 100% కాకపోయినా నా వంతు 10% అయిన మార్పు తీసుకురావాలని చెప్పి నా ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదండి. అది సక్సెస్ అవని సక్సెస్ అవ్వకపోని నా వంతు 10% అయినా మార్పు తీసుకురావాలన్నదే నా తపన.